మాజీ కార్పొరేటర్ సంజన్న హత్య కేసులో ఎవరైనా వారిని శిక్షిస్తామని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. నిన్న రాత్రి హత్యకు గురైన సంజన కుటుంబ సభ్యులను బైరెడ్డి శబరి పరామర్శించారు. తాను ఓ కుటుంబ సభ్యుడిగా భావించే సంజన్నను కోల్పోయానని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. హత్య రాజకీయాలు మంచివి కాదని, తన గెలుపు కోసం సంజన కుటుంబ సభ్యులు ఎంతగానో కృషి చేశారని, హత్య చేసిన వారికి టీడీపీ పార్టీతో సంబంధం లేదని, ఈ హత్య కేసులో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుని శిక్షిస్తామని, కుటుంబానికి అండగా ఉంటామని బైరెడ్డి శబరి తెలిపారు. క్రితం కూడా నాకు ఫోన్ చేసి, అమ్మ నేను మొత్తము మా శ్రీనగర్లో మా దగ్గర ఏమేమి అవసరమో అవన్నీ నేను లిస్ట్ పెడుతున్నాను మీకు, ఆ బ్రిడ్జు, తర్వాత మినరల్ వాటర్ ప్లాంటు, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ మాకు లేవు అని చెప్తే నేను వెంటనే కూర్చొని దానిపైన వర్కౌట్ చేసి ఎలాగైనా నాకు సంవత్సరము 1 year పూర్తి చేసే లోపల ఇక్కడ వీళ్ళ దీంట్లో నేను బాగు చేయాలి అని అనుకున్నా. అంతలోనే పాపము ఆయనను ఇలా చంపడము అనేది చాలా బాధ అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త నా కుటుంబంతో సమానం అనుకున్నా. ఈరోజు నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాజకీయాలంటే లేకపోతే ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇది కాదు చేయాల్సింది. ఒకరిని చంపితే మనకి ఏమీ రాదు, మీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఏమీ కాదు. నేను అవన్నీ చూసి వద్దు అనుకొని ఈరోజు రాజకీయాల్లోకి దిగాను. ఎంతో మంచి కార్యకర్తల్ని ఈరోజు పోగొట్టుకున్నాను. చాలా బాధ అవుతుంది. ఎప్పుడైనా ఈ చంపుకోవడాల జోలికి వెళ్ళొద్దండి. ఏదైనా సమస్య వస్తే పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, ప్రతి ఒక్కరూ మీ వెంట ఉన్నారు. దయచేసి ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈరోజు ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను. వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను. వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు, పార్టీలు కాదు, లేకపోతే వేరే ఏది కాదు, చట్టం ముందు అందరూ ఒకటే. తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈరోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది. ఎవరైనా సరే వదిలేది లేదు. నేను వీళ్ళ వెంట ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆధిపత్య పోతూ జరిగింది హత్య అనేది ఒక చర్చ. 9:23 మా నాన్నగారిని అతి కిరాతకంగా వేట కొడవలతో, గొడ్డలతో, కత్తులతో పొడిచి దుర్మార్గమైన మనిషికి చేయాల్సిన రీతిలో మా నాన్నగారిని నిన్న చంపారు. మేము ఈరోజు మీడియా తరఫున కోరేది ఏమంటే, ఈ యొక్క కేసులో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా శిక్ష పడాలనేసి మీ మీడియా తరఫున నేను కోరుతున్నాను. మాకి 29వ వార్డు కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి, కర్నూలు చెఫ్ అయిన శివారెడ్డి, ఇంకా కొందరు ఉన్నారు. వాళ్ళ వెనక ఉండి చేసిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు పెద్దలు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ యొక్క శిక్ష, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ శిక్ష పడాలా. ప్రతి ఒక్కరూ జైలుకి పోవాలా, ప్రతి ఒక్కరూ జీవిత ఖైదీ అనుభవించాలా. వాళ్ళు బయటికి రాకూడదు. బయటికి వస్తే ఇలాంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళని ఎందరినో మనం కోల్పోవాల్సింది వస్తుంది ఈ సమాజం. అందుకు మనం ఇలాంటి వాళ్ళని అస్సలు బయటికి రానియకుండా, గతంలో ఈ వడ్డే రామాంజనేయులపై పీడీ